హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. గోదావరి అనే కొత్త సీరియల్తో మన మిథున మనకు చక్కగా మన కంటి ముందుకైతే వచ్చేసింది. నిజంగానే గోదావరి సీరియల్ చాలా చక్కగా ఒక కుటుంబ కథతో చాలా మంచిగా ప్రారంభమైతే అయింది. అంటే ఒక తండ్రికి నలుగురు కూతుళ్ళు, ఆ నలుగురు కూతుర్ని చక్కగా పెంచాలి అనే ఒక భారాన్ని మోస్తున్న తండ్రి దుబాయ్లో ఆయన పనిచేస్తూ వీళ్ళందరికీ దూరంగా ఉండి వాళ్ళందరినీ మంచి దారిలో నడిపించుకుంటూ అలాగే ఆ కుటుంబాన్ని నడిపిస్తున్న తండ్రి. ఇక పెద్దమ్మాయి ఏమో తనకైతే అమెరికా సంబంధమే చేసుకోవాలి, ఫ్లైట్లో తిరగాలి అనే ఒక ఆశ కలిగిన అమ్మాయి. కానీ తనని ఇష్టపడే బావ మాత్రం టైలర్గా ఉంటాడు. ఇక రెండో అమ్మాయి జాను, అదే మన మిథున ఇప్పుడు కాస్త జాహ్నవిలాగా మారింది. జాహ్నవికి ఏంటంటే అబ్బాయి లేరు, మీకు నలుగురు అమ్మాయిలని అందరూ అంటూ ఉన్నప్పుడు అమ్మాయిలు ఏం తక్కువ, అబ్బాయిలు కూడా అబ్బాయిలు చేసే ప్రతి పని అమ్మాయిలు చేస్తున్నారు కాబట్టి నేనే అబ్బాయిలాగా ఉండి అన్ని పనులు చేస్తాను అనే ఒక మంచి అమ్మాయి అనమాట. ఇక తనని ప్రేమిస్తున్న సూర్య ఇక ఆపోజిట్ అనమాట. అంటే వాళ్ళ అమ్మ కాస్త అహంకారంగా ఉంటుంది. వాళ్ళకి ఒకగానొక కొడుకు మన సూర్య. ఇక సూర్య అయితే జానుని చూసి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక వీళ్ళకి ప్రేమ ఎలా కలుగుతుందనేది చూడాల్సి ఉంది. ఇక మూడో అమ్మాయి వచ్చేసరికి గౌతమి. తనని వాళ్ళ నాన్న బాగా చదివించి కలెక్టర్ని చేయాలనుకుంటుంటాడు. ఇక నాలుగో కూతురు కిన్నెర, ఇక చిన్న పాప. ఇక వీళ్ళ నలుగురిని ఎలాగైనా మంచిగా పొజిషన్లో పెట్టాలి, చక్కగా వాళ్ళ పెళ్ళి చేయాలనుకునే తండ్రి. ఇక ఈరోజైతే వాళ్ళ నాన్నగారి కోసము తనైతే కర్ర పోటీలలో పాల్గొని ఆ యొక్క వినాయకుడికి పాలాభిషేకం చేసే అదృష్టాన్ని వాళ్ళ నాన్నకి ఇవ్వాలి అని మగవాళ్లతో పోటీ పడి కళ్ళ గంతలు కట్టుకుని ఆ కర్ర ఫైటింగ్ అయితే చేసి దాంట్లో ట్రోఫీని పొందుకొని వాళ్ళ నాన్నకి ఆ విగ్రహానికి అంటే వినాయకుడి విగ్రహానికి పాలాభిషేకం చేసే అదృష్టాన్ని కల్పించిన జాను. ఇక వాళ్ళ నాన్న అయితే ఎంత సంతోషపడతాడో. అందరూ పొగుడుతూ ఉండగానే ఇక తను చెప్తుంది, ఎందుకమ్మా నువ్వు ఇలా చేసావంటే, నాకు నానమ్మ చెప్పింది నాన్న, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విగ్రహానికి పాలాభిషేకం చేయాలనుకుంటున్నావు బట్ చేయలేకపోతున్నావని, అందుకని నేను ఎలాగైనా దీన్ని నీకు ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను, అందుకే నేను చేశాను అని చెప్పగానే ఇక వాళ్ళ అమ్మగారు అంటారు, చూడండి మనకు మగపిల్లలు లేరని మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు చూసారా మన జానుయే మగపిల్లాడిలాగా ఇవన్నీ చేసి మీకు ఈ సంతోషాన్ని కలిగించింది కదంటే అవును అని చెప్పి సంతోషపడుతూ ఆ పాలాభిషేకం అయితే చేస్తుంటాడు. ఇక అక్కడే ఉన్నటువంటి సూర్య అయితే అసలు అందరూ జానుని పొగుడుతూ ఉంటే ఈయన మురిసిపోతూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్నటువంటి తన ఆ సర్వెంట్ అయినటువంటి అతను వచ్చేసి, ఏంటి సార్ మీరేమో అంత మెలికలు తిరిగిపోతున్నారు, అక్కడ పొగిడేది జానుని మిమ్మల్ని కాదు కదా, మీరేంటి మెలికలు తిరిగిపోతుంటే, ఇక జానుని పొగిడితే నన్ను కూడా పొగిడినట్టే కదరా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక మొత్తానికి అక్కడ శ్రీరాముల వారి విగ్రహాన్ని చక్కగా పల్లకిలో మోసుకోపోతూ అలా ఉంటారనమాట. ఇక దాంతోపాటు వాళ్ళ అలకనందకి వాళ్ళ బావ మురళికి మధ్య పెళ్లి చేయాలని వీళ్ళైతే నిర్ణయించుకుంటూ ఉంటారు. కానీ అలకనందకి అస్సలు ఇష్టం లేదు. బట్ మురళికి మాత్రం చాలా ఇష్టం వాళ్ళ మరదలంటే. ఇక వాళ్ళ మరదల కోసము తనైతే తాళిని అలాగే తను చిన్నప్పుడు వేసుకున్న వస్తువుల్ని అన్నిటినీ దాచిపెట్టుకొని పెట్టిలో ఇక తనైతే కలలు కంటూ ఉంటాడు, నేను ఎప్పుడెప్పుడు అలకనందని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఆ తాళిని చూస్తూ తన చిన్నప్పుడు వస్తువులన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడు కళ్ళలోకి అలకనంద వచ్చి, ఏంటి బావా తాళి చేతిలో పట్టుకొని అలాగే ఉన్నావు, నా మెడలో కట్టచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కానీ ఇక కళలోనే తనకి తాళి కడుతుంటే వాళ్ళ అమ్మగారు వచ్చి, రే ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, ఏమీ లేదమ్మా అని చెప్పి దాచిపెడుతుంటాడు. నాకు తెలుసులేరా, నువ్వు మీ మరదల కోసము తాళి కొన్నావన్న విషయం నాకు తెలుసు, మీ మావయ్య వచ్చారు కదా, నేను వెళ్ళి మాట్లాడతాను, అప్పుడు నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తనని తీసుకొని ఇంటికి వద్దాము అని చెప్పగానే సరే అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఇక అక్కడ చూస్తే అలకనందకి అస్సలు ఇష్టం లేదు మురళి అంటే. ఇక ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇక్కడ వచ్చేసరికి సూర్య మాత్రము మన జానుని కలలు కంటూ అసలు తనంటే నాకు ఎంత నచ్చేసిందిరా, అసలుకి ఆ గోదావరి అమ్మాయిని చూస్తుంటే ఎప్పుడు నా కల్లోకి తనే వస్తుంది అని చెప్పి కలలు కంటూ ఉంటాడు. ఇక జాను వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం పరాటాల కోసం వస్తుంది ఆ దారిలోకి. ఇక తనని చూడగానే గోదావరి అమ్మాయి అని చెప్పేసి, ఏంటబ్బాయి నువ్వు ఇక్కడున్నావు అంటే, ఆ ఊరికే నీకోసమే వచ్చానులే అంటే, ఏంటి ఇన్నిసార్లు కలుస్తున్నాము మనము అని చెప్పేసి కావాలని మాటలు కలుపుతుంటాడు.
"ఆ, ఒకే ఊర్లో ఉన్న వాళ్ళమి ఎన్నిసార్లైనా కలుస్తూ ఉంటాం కదా, దాందేముంది" అని చెప్పి జాను అంటుంటే, కానీ లేదు లేదు, ఏంటో డెస్టినీ, దేవుడు మనల్ని ఎలా కలుపుతున్నాడంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా అని చెప్పేసి తనైతే చెప్తూ ఉంటాడు. డెస్టినీయా? ఏంటి, ఒకే ఊర్లో చిన్న ఊర్లో ఉన్న వాళ్ళని కలవడంలో కూడా అదొక డెస్టినీయా అని చెప్పేసి జాను అయితే చాలా అల్లరి పిల్లలాగా మాట్లాడుతూ ఉంటుంది. అవునమ్మాయి, డెస్టినీయేను అని చెప్పి అనగానే అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయిని పిలిచి, ఒరేయ్ నువ్వు నన్ను ఈ రోజులో ఎన్నిసార్లు చూసావంటే, ఒక 3-4 సార్లు చూసానక్క అని చెప్పి చెప్తాడనమాట. ఓ, అయితే డెస్టినీ ఏదో చెప్పాలనుకుంటుందిరా మన ఇద్దరికి. గత కాలంలో నువ్వు నాకు అప్పున్నావేమో కదా, అదే చెప్పాలనుకుంటుంది. అక్క నన్ను వదిలిపెట్టని చెప్పి వాడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక అలాగే, బాబు నువ్వు నేను కూడా కలిసినా అంటే ఏదో డెస్టినీ ఉంటుంది అంటున్నావా అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక సూర్య అయితే జాను ఏంటి నువ్వు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక జాహ్నవి వచ్చేసి, సుకుమార నువ్వు కాస్త కామ్గా ఉండయ్యా అని చెప్పి, ఇలాంటివన్నీ నేనేమి నమ్మను, నువ్వు త్వరగా మీ ఇంటికి వెళ్ళు, లేకపోతే ఆ దారిలో ఉన్న కుక్కలు నిన్ను పట్టుకొని బాగా పీకేస్తే అది కూడా అప్పుడు డెస్టినీయే అంటావు అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది. గోదావరి అమ్మాయి అని పిలుస్తూ ఉంటాడు, వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ నాన్న కోసము కిన్నెర అలాగే మన అలకనంద చక్కగా డ్రెస్ కుట్టి అలకనంద తీసుకుని వస్తుంది. అలాగే కిన్నెరా వచ్చేసి డయాగ్రామ్ వేసి తీసుకుని వస్తుంది అనమాట. ఇక వాళ్ళ నాన్న ఫోటోని ఆ డ్రెస్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. నా పిల్లలు ఇంత ప్రయోజకులై నా కోసం ఇంత చేస్తున్నారు, నేను ఇదంతా మిస్ అయిపోతున్నాను కదా అని చెప్పి బాధపడుతూ ఉండగానే ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి, మీరు ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పగానే, 4 ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ కోసం నేను కష్టపడాలి కదా అని చెప్పి అంటూ ఇలా సంతోషంగా గడిచిపోతుంది. ఇక రేపటి రోజున మురళికి అలాగే అలకనందకి పెళ్లి చూపులు అయితే జరుగుతాయి. చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళ నాన్నేమో మాట ఇస్తాడు పెళ్లి చేస్తానని, మరి తను చేసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.